You want more English? Johnny, Johnny, yes, Papa, Konda, Reddy, Irri Papa. ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? ఏదేమైనా మీ గోదావరి వాళ్ళకి వెటకారం బాగా ఎక్కువ. ఆ? కదా? వెటకారం. అవును. మా గోదావరి వాళ్ళకి వెటకారం ఎక్కువే. ఆ విషయం పక్కన పెడితే, అసలు వెటకారం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా నీకు? వెటకారం అనే పదానికి ఒక అర్థం. వెటకారం అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్. అదే కదా! అది మీకు బాగా ఎక్కువ. అది కాదు. నిజం జెప్పాలంటే వెటకారం అనే పదం వెనక ఒక చిన్నపాటి చరిత్రే ఉంది. వెటకారం అనే పదానికి వెనకాల చరిత్రుందా? ఏంటి బాబు ఆ చరిత్ర? చెప్తాను విను. వెటకారం అనే పదానికి మూల పదాలు వెకట, హాసం. వెకటహ అంటే సంస్కృతంలో బఫూన్ అని అర్థం. హాసం అంటే నవ్వు అని అర్థం. ఈ బఫూన్స్ నవ్విస్తారు కాబట్టి దానిని వెకటహాసం అంటాం. ఈ వెకటహాసం కాస్త రాను రాను వెటహాసం అయ్యింది. మన వాళ్ళు అప్పుడప్పుడు దీన్ని వికటాట్టహాసం అని కూడా అనేవారు. ఈ వెటహాసం తర్వాత ఇప్పుడు మనం దానిని వెటకారంగా పిలుచుకుంటున్నాం. అయితే ఇప్పుడు మీ గోదావరి వాళ్ళంతా బఫూన్ గాళ్ళు అంటావు అంతేనా? ఎదుటివాడి పెదవుల్లో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని వారి మాటలతో, వారి చేష్టలతో నవ్వించే ప్రతివాడు నీకు బఫూన్ అయితే, అవును. మా గోదావరి వాళ్ళంతా బఫూన్సే.